ఈ వారం రాశి ఫలాలు సెప్టెంబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 7, 2024 వరకు. మేషరాశి ఫలాలు. మీరు ఈ వారం ఎన్నో విజయాలను సాధించబోతున్నారు. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు మీ జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తాయి. మీరు చుట్టూ ఉన్నవారికి మేలు చేయగలరు. మీ ఆత్మీయుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఏదైనా సమస్య ఎదురైతే మీ లౌక్యంతో దాన్ని సులభంగా అధిగమించగలరు. శత్రువులు మీపై ప్రభావం చూపలేరు. మీరు లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఏ విషయం గురించి అధికంగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఈ వారం మేషరాశి వారికి ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం మెరుగుపరుచుకోవడం ముఖ్యం. మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడంపై జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ వారంలో పెట్టుబడులు మీకు ఆశించిన లాభాలను ఇవ్వకపోవచ్చు. కోర్టు కేసులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం మీరు అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. అయినప్పటికీ నిరంతరాయంగా ప్రయత్నాలు చేయడం మరియు సరైన కాలానికి వేచి ఉండటం మంచిది. కొంత బద్ధకంగా అనిపించినా మీరు శ్రద్ధతో పనిచేస్తే ప్రశంసలు పొందుతారు. ఇది మీ కెరీర్లో పురోగతికి దారితీస్తుంది. విద్యార్థులు ఈ వారం వారి చదువులో బాగా రాణించే అవకాశం ఉంది, కానీ కుటుంబంతో దూరంగా ఉండటం వల్ల కొంత పరిధానానికి గురవుతారు. ఈ కారణంగా మీరు మీ కుటుంబంతో ఫోన్లో మాట్లాడటం ద్వారా ఆంతరంగిక శాంతిని పొందవచ్చు. మీ జీవితంలో మంచి మార్పులను పొందడానికి మీరు ప్రతిరోజు 40 సార్లు ఓం రాహవే నమః అని జపించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందవచ్చు. వృషభ రాశి ఫలాలు. వృషభ రాశివారు ఈ వారం మనోబలాన్ని పెంచుకోవాలి. కొన్ని అడ్డంకులు ఎదురైనా మీరు ఓపికగా ఉంటే చివరకు విజయం మీదే. పనులను వాయిదా వేయకుండా సమయానుకూలంగా స్పందించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో దూకుడు పనికిరాదు. కొత్త వ్యక్తులను నమ్మడం కూడా మంచిది కాదు. ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వారం మధ్యలో ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ఈ వారం ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలు మీ ఒత్తిడిని పెంచవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చే అవకాశముంది. ఈ సమయంలో ఆరోగ్యం మరియు మానసిక శాంతిపై దృష్టి పెట్టడం ముఖ్యం. వివాహితుల పక్షంలో ఈ వారం అత్తమామల నుండి ఆర్థిక సహాయం పొందే అవకాశముంది. ఇది మీ ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఈ డబ్బును సరైన విధంగా పెట్టుబడి పెట్టే ముందు ఆచితూచి ఆలోచించాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా రిలాక్స్డ్ వారం గడపడం మంచిది. ఇలాంటప్పుడు ప్రజలు తమ సమస్యలతో మీకు వస్తే వాటిని పక్కన పెట్టి మీ మనశ్శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మీ కెరీర్లో కుటుంబ సంబంధిత సమస్యలు విఘాతం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మీ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించడం ముఖ్యం. విద్యార్థులు ఈ వారం వారి హృదయపూర్వక పాత్ర మరియు మేధో నైపుణ్యాలతో విజయవంతమవుతారు, కానీ ఇతర విద్యార్థులు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశముంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఈ వారం మీకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మీ పనికి కొంత విరామం ఇచ్చి పిక్నిక్ లేదా ఇతర ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేయడం మంచిది. ప్రతిరోజు 21 సార్లు ఓం శివాయ నమః అని జపించడం మీకు శాంతి మరియు శక్తిని ఇస్తుంది. మిథున రాశి ఫలాలు. మిథున రాశివారు ఈ వారం సూర్య బలంతో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇన్నాళ్ల నుండి పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మీ మనసు ఒకే చోట స్థిరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మిథున రాశి వారికి ఈ వారం డబ్బు సంబంధించిన సమస్యలు మీ మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. పని ఒత్తిడి మరియు దేశీయ వ్యత్యాసాల కారణంగా మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోవచ్చు. ఇది ఆరోగ్య క్షీణతకు దారితీయవచ్చు. అయితే ఈ వారం మీరు మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. దీనివల్ల మీ భవిష్యత్తును భద్రపరచడానికి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఈ వారం మీరు పూర్తిగా జాగ్రత్త తీసుకుంటారు. మరియు ఏదైనా కుటుంబ వివాదం ఎదురైతే దానిని విజయవంతంగా పరిష్కరించగలుగుతారు. ఉద్యోగ మార్పు లేదా వృత్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కానీ తొందరపడకుండా ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. చదువులో ఉన్న విద్యార్థులు ఈ వారం మరింత జాగ్రత్తగా చదువుకోవాలి మరియు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రతిరోజు 11 సార్లు ఓం గణేశాయ నమః అని జపించడం ద్వారా మీరు శాంతిని మరియు మానసిక స్థైర్యాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి ఫలాలు. కర్కాటక రాశివారు ఈ వారం ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. మీరు మరింత మనోబలాన్ని పెంచుకోవాలి. స్థిరంగా ప్రయత్నిస్తే మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. అధికారులతో మర్యాదగా వ్యవహరించాలి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యంగా అవయవాలలో నొప్పి లేదా ఉద్రిక్తత వంటి సమస్యలు. ఈ సమయంలో మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఏదైనా వ్యాధిని నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే అది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మానసికంగా ఈ వారం మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. ఇది మీ సృజనాత్మక సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్త ఆలోచనల ద్వారా ఆర్థికంగా లాభాలను పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడం, వారిని పట్టించుకోవడం ద్వారా మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఈ వారం మీరు ఒకరిని ప్రేమిస్తే మీ భావాలను వ్యక్తపరచడం సులభంగా ఉంటుంది. సానుకూల ప్రతిస్పందన పొందే అవకాశం ఉంది. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కెరీర్ విషయానికి వస్తే ఈ వారం నిపుణులకు అనుకూలంగా ఉంటుంది. మీ పరిశీలన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది మీ కెరీర్లో పురోగతికి దారితీయవచ్చు. విదేశాలకు వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులకు వారం మధ్యలో శుభవార్తలు రావచ్చు, కానీ దానికోసం మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టడం అవసరం. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం మండాయ నమః అని జపించడం ద్వారా మీరు శాంతిని పొందవచ్చు. సింహరాశి ఫలాలు. సింహరాశివారు ఈ వారం కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా మీకు అభివృద్ధి ఉంటుంది. రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మీయులతో స్పష్టంగా మాట్లాడండి. కొందరి అసూయ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సూర్యభగవానుడిని ధ్యానించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వారం సింహరాశి వారికి ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇది మీకు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి మరియు సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి అవకాశం ఇస్తుంది. మీరు కార్యాలయం పనుల నుంచి కొంత విశ్రాంతి తీసుకుని ఇంట్లో ఏదైనా నిర్మాణాత్మకమైన పనిని చేపట్టవచ్చు. దీలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో మీ దురాశ మీకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. చట్టవిరుద్ధమైన చర్యలలో పాల్గొనే అవకాశాలు ఉన్నందున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లి ఆరోగ్యం బాగా ఉంటుందని సూచిస్తోంది. ఇది మీకు చాలా శాంతి కలిగిస్తుంది. మీ తండ్రికి కూడా ఈ వారం వృత్తి పరంగా పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది ఇంటి వాతావరణాన్ని మరింత శ్రేయస్సుగా మార్చుతుంది. ఉద్యోగ సంబంధిత విషయాలలో ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. పొరపాట్లు జరిగే అవకాశం ఉండటం వల్ల మీ సీనియర్లతో కొన్ని అపార్థాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకు ఈ వారం పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీకు జ్ఞానం యొక్క ముఖ్య బహుమతి కూడా లభించవచ్చు. వివాహ జీవితంలో అత్తమామల అనూహ్య సందర్శనం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామితో మరింత సమయం గడపాలని ఆశిస్తుంటే అతిథుల రాక మీకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించడం ద్వారా శాంతి పొందవచ్చు. కన్య రాశి ఫలాలు. కన్య రాశివారు ఈ వారం అదృష్టవంతులు. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ధనవంతులు అవుతారు. మీ మనోబలం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. వారం మధ్యలో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరినీ నొప్పించకండి. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంప్రదించండి. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కన్య రాశివారికి ఈ వారం కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు శుభ ఫలితాలు పొందవచ్చు. మీ కళ్లకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితులు చివరకు స్థిరపడతాయి. వారం ప్రారంభంలో ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ క్రమంగా పరిచయాల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంది. ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులు ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఇది మీలో భావోద్వేగాలను కలిగించవచ్చు. ఈ సమయంలో మీ ప్రత్యేక వ్యక్తులతో మీ భావాలను వ్యక్తపరచడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ప్రేమ విషయాలలో మీ ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ వారం మీరు మీకు అవసరమైన సమయాన్ని కేటాయించగలుగుతారు. ఖాళీ సమయం వచ్చినప్పుడు దానిని సృజనాత్మకంగా ఉపయోగించుకోవడం మంచిది. విద్యలో ఈ వారం మీ ప్రయత్నాలు కొనసాగించాలి. ముఖ్యంగా విదేశీ పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న వారికి పత్రాలు పూర్తిగా సమకూర్చుకోవడం ముఖ్యం. లేదంటే కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు నారాయణీయం జపించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. తులరాశి ఫలాలు. తులారాశివారు ఈ వారం శుభ ఫలితాలను అనుభవించనున్నారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పొదుపు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తవు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా ప్రయత్నించాలి. విష్ణు సహస్రనామం చదవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. తులరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా శుభ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని, మానసికంగా ప్రశాంతంగా ఉంటారని అంచనా వేయబడింది. ఈ కారణంగా మీరు మీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండాలనుకుంటారు. ఇది మీ మానసిక ఆరోగ్యానికి మంచిది. ఆర్థిక వ్యవహారాలలో మీరు డబ్బును సరైన పెట్టుబడుల్లో పెట్టడానికి సమయం కేటాయించాలని సలహా ఇస్తారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు నష్టపోవచ్చు. ఈ వారం కుటుంబంతో సమయం గడపడం, రిలాక్స్డ్ వాతావరణంలో ఆనందించడం మంచిది. ఇతరుల సమస్యలు మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వకుండా మీ మనశ్శాంతిని కాపాడండి. అవసరమైతే ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ను మూసివేయడం మంచిది. కెరీర్ పరంగా ఈ వారం మీకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్క అవకాశం గురించి సరిగ్గా ఆలోచించి భావోద్వేగాల్లో కొట్టుకుపోకుండా వాటిని సద్వినియోగం చేసుకోవడం అవసరం. విద్యార్థులకు ఇంట్లో ఉండే అవాంఛిత అతిథులు చదువులో విఘాతం కలిగించవచ్చు. అటువంటి పరిస్థితిలో స్నేహితుడి ఇంట్లో చదువుకోవడం లేదా ప్రశాంతమైన ప్రదేశంలో చదవడం మంచిది.
లేకపోతే రాబోయే పరీక్షల్లో ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. వైవాహిక జీవితంలో ఈ వారం మీ భాగస్వామి ప్రవర్తన సరిగా ఉండకపోవచ్చు. ఇది మీపై మరియు మీ కుటుంబం ముందు మీ మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మీ వివాహ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపవచ్చు. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః జపించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి ఫలాలు. వృశ్చిక రాశివారు ఈ వారం మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోటివారి సహాయంతో మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. భూమి, ఇల్లు, వాహనం వంటి ఆస్తులు సంపాదించే అవకాశం ఉంది. వారం మధ్యలో అనుకోని విజయం లభిస్తుంది. స్వంతంగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సహాయంతో సమస్యలను అధిగమిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మానసిక శాంతిని కాపాడుకోవడం అత్యవసరం. జీవితంలో ఏదైనా అసౌకర్యం లేదా కష్టం మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ శరీరానికి కష్టం కలిగించే పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఈ వారం మీరు కొందరు ప్రజల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అలాగే మీరు కొన్ని కొత్త ఆర్థిక పథకాలను పరిశీలించవచ్చు. అయితే ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు దాని మంచితనాలు, లోపాలు జాగ్రత్తగా పరిశీలించాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ విషయాల్లో ఇంటి సభ్యుల జోక్యం మీ జీవితంపై కొంత అసంతృప్తిని కలిగించవచ్చు. మీ స్వంత నిబంధనలతో జీవించడం కష్టం అనిపించవచ్చు. ఇది మీకు కొంత కోపాన్ని తెప్పించవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబంతో మీ ప్రవర్తన కొంతకాస్త మొరటుగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ ప్రయత్నాల ఫలితంగా విదేశీ కాలేజీలలో ప్రవేశం పొందడానికి మంచి సమయం కావచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యక్తిగత సంబంధాల్లో మీ పని బరువు మరియు ఇతర బాధ్యతలు ఈ వారం మీను బిజీగా ఉంచుతాయి. ఇది మీ భాగస్వామితో కొన్ని అనుమానాలు కలిగించవచ్చు. అయితే మీరు మీ సందిగ్ధతలను సరిగా బహిర్గతం చేస్తే మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ధనుస్సు రాశివారు ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ మీరు సకాలంలో పనులు ప్రారంభించి ఓపికగా ఉంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి. నిరాశకు గురికాకుండా ఉండటం ముఖ్యం. ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండండి. గిట్టనివారు రెచ్చగొట్టినా ఆవేశపడకుండా ఉండండి. ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక ఆపద నుండి బయటపడతారు. ప్రణాళికతో పనిచేస్తే వ్యాపార నష్టాలను నివారించవచ్చు. నవగ్రహ శ్లోకాలను పఠించడం మంచిది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. తెలివైన పెట్టుబడులు చేయడానికి ఇది అనువైన సమయం. వాహనం లేదా ఆస్తి కొనుగోలు గురించి ఆలోచించవచ్చు. విదేశీ ప్రయాణాలు లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడికల్ మరియు లా విద్యార్థులకు ఇది శుభకరమైన వారం. మీ వ్యక్తిగత ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండవచ్చు, ముఖ్యంగా ప్రయాణం చేయడం వల్ల. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ మరియు బయోటెక్నాలజీ విద్యార్థులు కొంత ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఎక్కువ ప్రయాణం చేయకుండా ఉండటం ఉత్తమం. గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని రాశిఫలం సూచిస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ మరియు బయోటెక్నాలజీ విద్యార్థులు అదనపు ప్రయత్నాలు చేయడం ద్వారా విజయం సాధించవచ్చు. పెట్టుబడులు చేయడానికి ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఈ వారం మకర రాశి ఫలాలు. మకర రాశివారు ఈ వారం చాలా అదృష్టవంతులు. మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఏకాగ్రత చూపించాలి. మీ ధైర్యం మిమ్మల్ని ఎలాంటి సమస్య నుంచైనా కాపాడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
మీ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ఇతరులతో వినయంగా వ్యవహరించాలి. వారాంతంలో శుభకార్యాలు జరుగుతాయి. మహాలక్ష్మి అమ్మవారిని ఉపాసించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కంటి సమస్యలు ఉన్నవారికి ఈ వారం కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. పరిష్కారం కాని ఆర్థిక సమస్యలు పరిష్కారం కావచ్చు. డబ్బు సంబంధిత విషయాలలో అదృష్టం కలిసి రావచ్చు. కార్యాలయంలో మీ పనితీరును గుర్తించి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విజయం సాధించే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ప్రియమైన వారితో గొడవలు జరగవచ్చు. కంటి సమస్యలకు సంబంధించి వైద్యుని సలహా తీసుకోండి. సరైన చికిత్స తీసుకోండి. భాగస్వామితో నిశ్శబ్దంగా మాట్లాడండి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పరిహారం: ప్రతిరోజు ఓం మండాయ నమః అని 44 సార్లు జపించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. కుంభరాశివారు ఈ వారం చాలా మంచి ఫలితాలను అనుభవించబోతున్నారు. మీ మనోబలం మీకు అన్ని పనులలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. చేసే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా అతి సన్నిహితంగా ఉండకండి. కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబం మరియు పని మధ్య సమతుల్యతను కాపాడటంలో విజయవంతం అవుతారు. కార్యాలయంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు శుభకరమైన వారం. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. రుణాలు ఇవ్వడం మానుకోవాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. శనివారం నాడు యాచకులకు అన్నదానం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. కష్టపడి పని చేయండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. బడ్జెట్ను అనుసరించండి. పొదుపు చేయండి. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. ఈ వారం మీనరాశి ఫలాలు. మీనరాశివారు ఈ వారం ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనుభవించనున్నారు. పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని చిన్న అవరోధాలు ఎదురైనా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలు, పదోన్నతి అవకాశం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకోండి. ముఖ్య నిర్ణయాలకు ముందు ఇతరుల సలహాలు తీసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఈ వారం గ్రహాల స్థితి కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీ ధైర్యం మరియు సానుకూల ఆలోచనలు మిమ్మల్ని విజయవంతం చేస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. అయితే అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సభ్యులతో మంచి బంధం ఏర్పడుతుంది. కెరీర్లో విజయం సాధించే అవకాశం ఉంది. కొంత అలసట మరియు ఒత్తిడి ఉండవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న గొడవలు జరగవచ్చు. ఖర్చులను నియంత్రించాలి. పొదుపు చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. భాగస్వామితో నిశ్శబ్దంగా మాట్లాడండి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పరిహారం: ప్రతిరోజు ఓం శివ ఓం శివ ఓం అని 11 సార్లు జపించండి.